అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎపిసోడ్ 14 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. డాక్టర్ల మీద, ఇంగ్లీష్ వైద్యం మీద రామయ్యకు నమ్మకం లేదు. అతడు పాతకాలం వాడు, చిట్కాలని నమ్మినవాడు. అందులోనూ అంతకుముందు అతడి నమ్మకము నిజమైంది. కానీ రెండోసారి పాపకి చేతపడి కాదు. ఇది ఇస్మాయిల్ నిర్ణయించటంతో ఏమీ తోచని పరిస్థితిలో పడ్డాడు. మొదటిసారి చేతబడి కాబట్టి రెండోసారి దెయ్యం పట్టి ఉంటుందనుకున్నాడు. శారద దగ్గరికి వెళ్ళి చేతులు నులుపుకుంటూ తన అభిప్రాయం చెప్పాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడడం దాదాపు మానేసి చాలా కాలమైంది. పాప పక్కన కూర్చొని మౌనంగా సపర్యలు చేయటం తప్ప ఇంకేం చేయటం లేదు. అది 18వ రోజు. తుఫాను రాబోయే ముందు ప్రశాంతంగా ఉంది అక్కడ పరిస్థితి. శారద మనసు బండబారిపోయింది. పాప రోజురోజుకి మరణానికి దగ్గరగా వెళ్ళడం స్పష్టంగా తెలిసిన తర్వాత ఆమె ఏడవడమే మానేసింది. నిర్లిప్తంగా జరుగుతున్నది చూస్తూ ఉంది. అందరూ నిద్రపోయాక ఆ నిశ్శబ్దపు అర్ధరాత్రి మౌనంగా చేతులు జోడించి ఆమె మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. భగవంతుడా, ఈ చిన్నారి పాపను ఇంతగా బాధ పెట్టకు. నీకంతగా కావాలంటే తొందరగా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. ఇలా నరకయాతన మాత్రం పెట్టకయ్యా. కన్న తల్లి అలా కోరుకుంది అంటే ఎంత బాధని పాప కళ్ళల్లో చూస్తుంది. ఆ దీపం మారిపోతే ఆ ఇంట్లో శాశ్వతంగా అలుముకునే చీకటి గురించి ఆ క్షణం ఆమె ఊహించి ఉండడం. ఆ చీకటి శాశ్వతమని ఆమెకు తెలుసు. ఆ భవంతిలో ఇక ఏ చిన్నారి పాప కేరింతలు వినపడవు, ఏ పాప చిలిపి చేష్టలు కనపడవు. అయినా పాప నిశ్చలంగా ఆర్తంగా భరిస్తున్న ఈ బాధ కన్నా శాశ్వత విముక్తే వాంఛనీయం. ఎంత బాధ! ఒక్క క్షణం బాగానే ఉంటుంది, మరో క్షణం బాధతో విలవిల్లాడిపోతుంది. ఎవరో చల్లును కొట్టినట్టు అమ్మా అని అరుస్తుంది. దిక్కులు కదిలేలా, మీద కాలేసి తొక్కినట్టు మెలికలు తిరిగిపోతుంది. ఏం తాగించినా వెంటనే కక్కుకుంటుంది. తలదిండిలో మొహం దూర్చి బాధను పల్లబిగున అదిమిపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంది. చూస్తున్న వాళ్ళు ప్రేక్షకులు అవుతారే తప్ప ఏమీ చెయ్యలేరు. పాప స్వభావం చిన్నతనం నుంచి అంతే. ఎక్కువ మాట్లాడుతూ తన పనేదో తను చూసుకుంటుంది. నిశ్శబ్దంగా టైం ప్రకారం. చిన్నప్పుడు కూడా ఉయ్యాల్లో నుంచి ఎక్కువ ఏడ్పు వినిపించేదే కాదు. తల్లికి తెలుసు ఎంత బాధ శరీరంలో నరాల్ని మెలితిప్పితే తప్ప ఇంత బాధని ప్రకటితం చెయ్యదని. ఇప్పుడు ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది పాప మరణం తథ్యమని. ఆమె ఆలోచనలో ఉండగానే రామయ్య వచ్చి తన అనుమానం చెప్పాడు. ఆమె అవుననలేదు, కాదనలేదు. మౌనాన్ని అంగీకారంగా తీసుకొని అతడు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తీసుకొచ్చాడు. వచ్చినవాడు 6 అడుగులు ఎత్తుగా ఉన్నాడు. నల్లగా తుమ్మ మొద్దులా ఉన్నాడు. అడ్డపంచ కట్టాడు. పైన భుజం మీద తుండు వేసుకున్నాడు. రాత్రంతా తాగినట్టు కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. రొమ్మ మీద దట్టంగా బూడిద రాసుకున్నాడు. చెవులకి పోగులు, పూసల దండ, చేతికి కడియం. అతడే ఒక దెయ్యంలా ఉన్నాడు. రాగానే పాపను చూసి బలంగా శ్వాస వదిలాడు. దెయ్యమే కనపడుతుందిగా అన్నాడు. దెయ్యం పట్టిందని చెప్పి ఎవరిని తీసుకెళ్లినా భూతవైద్యుడు చెప్పే మొదటి మాట ఇది. కాదు అన్నది అతడి నోటి వెంట రాదు. ఒక గ్లాసులో నీళ్లు తెమ్మని చెప్పి మొలలో నుంచి ఒక పొట్లం తీశాడు. ముసాంబార్ పొడి. దాన్ని నీళ్లల్లో కలిపి పాప చేత తాగించాడు. నిమిషం తర్వాత వాంతైంది. రామయ్య తల మునకలయ్యే ఆశ్చర్యంతో చూస్తున్నాడు. నోట్లో నుంచి మాంసం ముక్క పడ్డం. ఇంతకన్నా ప్రత్యక్ష తార్కాణం ఏం కావాలి? మంత్రగాడి చేతి వేళ్ల మిషన్ కన్నా వేగంగా కదలడం అతను చూడలేదు. రామయ్య భక్తిగా, ఎంత తొందరగా బాగు చేస్తావు అన్నాడు. ఎంత? సాయంత్రానికల్లా వదిలించేయను. నాకు కావలసినవి అతను చెప్పడం మొదలుపెట్టాడు. నిమ్మకాయలు, కోడి, పసుపు, కుంకుమ వగైరా వగైరా.
శారదని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాడు. ఒక ముంతలో నిప్పు వేసి అందులో ఎండుమిరపకాయలు మెంతులు పడేశాడు. పాప మంచం కింద దాన్ని పెట్టి బయటికొచ్చి తలుపులు వేశాడు. ఏమిటిది? రామయ్య అడిగాడు గది బయట. ముంత పొగ అన్నాడు భూతవైద్యుడు. ఒంట్లో ఉన్న దెయ్యం బుర్రలేకి వస్తుంది, అదిగో విను అన్నాడు. లోపల దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉంది. మిరపకాయలు నిప్పుల్లో చిటపటమంటూ పేలుతున్నాయి. కిటికీలు తలుపులు వేసి ఉండడం వల్ల ఘాటు గదిలో మరింత ఎక్కువైంది. పక్క మీద పాప ఎగిరిగిరి పడుతుంది, ఏడుస్తోంది. పొగ కళ్ళల్లోకి ముక్కల్లోకి పోగా వెళ్ళి ఉక్కిరి పిక్కిరి చేస్తోంది. అందులోనూ మిరపకాయల ఘాటు తల అటూ ఇటూ విదిలిస్తూ జాలిగా అమ్మా అమ్మా అని అరవసాగింది. బలహీనమైన ఆ కంఠం నుంచి మాట నీరసంగా వస్తుంది. అంత నీరసంలోనూ ఘాటుకి తట్టుకోలేక పక్క మీద నుంచి కిందికి పొర్లటానికి ప్రయత్నం చేసింది. కాళ్ళు గిలగిలా కొట్టుకుంది. ఉక్కిరి బిక్కిరి చేసేలా దగ్గు వస్తోంది. బయట వైద్యుడు నిర్విరాకారంగా ఇదంతా సామాన్యమే అన్నట్టు తన పని తను చేసుకుపోతున్నాడు. నిప్పులల్లో ఊచ కాలుస్తున్నాడు. దెయ్యం ఒక చోట చేరుకున్న తర్వాత పొత్తి కడుపు మీద వాతలు పెడతాడన్నమాట. ఎర్రగా కాల్చిన ఊచతో వాతలు పెడితే ఆ బాధ భరించలేక దెయ్యం పారిపోతుంది. బాధ భరించలేక ప్రాణం కూడా పోతుంది. చెట్టుకు కట్టిన వాణ్ణి వేప మండలతో కొట్టి కొట్టి చంపి దెయ్యాన్ని ప్రాణాన్ని ఒకేసారి ప్రాలదోరే వాళ్ళు ఇప్పటికీ మన ఊర్లలోనే ఉన్నారు. ఆ తంతునంతా కళ్ళప్పగించి చూసే మూర్ఖులైన గ్రామీణులు కూడా ఉన్నారు. బండి చక్రానికి చేతులు విరిచి కట్టి ఇరుసు మీద గిర్రును తిప్పడం ద్వారా నోట్లో నుంచి దెయ్యం పారిపోతుందని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, దెయ్యాన్ని వదిలించటం కోసం మనిషిని ఇంత బాధ పెట్టవలసి వస్తే ఇంతకన్నా ఆ మనిషిని చంపేయటమే నయం. చేతపడి జరిగిన మనిషిని బండి చక్రానికి గుచ్చి తిప్పటం ద్వారా దెయ్యం పారిపోతుందని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. ఏం బాధ! పాప కళ్ళ నిండా నీళ్లతో ముక్క నిండా నీళ్లతో పేగులు తెగిపోయేలా దగ్గుతుంది. అంతకుముందే చాలా రోజుల నుంచి సరైన ఆహారం లేకపోవడం వల్ల వచ్చిన నీరసంతో మరింత అలసిపోయింది. కేక పెట్టడానికి కూడా ఓపిక లేదు. కానీ ఘాటు గొంతులో సుడులు తిరుగుతుంది. వైద్యుడు తలుపు తెరిచేసరికి పాప నేల మీద స్పృహ తప్పి పడిపోయింది. పక్క మీద కొట్టుకొని క్రింద పడినట్టుంది. ఆ గది తలుపులు తెరవగానే వచ్చిన ఘాటుకు రామయ్యే తట్టుకోలేకపోయాడు. పాపని సరిగ్గా పడుకోబెట్టాడు. వైద్యుడు 16 నిమ్మకాయలు కోసి పడేశాడు. మెడ తెగిన కోడి గిలగిలా కొట్టుకుంటుంది. గదంతా రక్తం చిమ్మింది. గుడ్డ చుట్టిన చేతిలో ఊచను నిప్పుల్లో నుంచి తీశాడు. పెదవులతో ఏదో మంత్రం ఉచ్చరిస్తూ ఆమె లేత చర్మం మీద ఎర్రటి ఊచలతో వాత పెట్టపోయాడు. అదే సమయానికి వెనక తలుపు తెరుచుకుంది. వెనక నుంచి వచ్చిన శ్రీధర్ విసురుగా దాన్ని లాగేయకపోతే అంత పని జరిగేదే. శ్రీధర్ చేతులు కాలినాయి. అయినా దాన్ని పట్టించుకోకుండా గెట్ అవుట్ అని అరిచాడు. ఈడియట్! సాధారణంగా కోపం రాని అతడు ఆ క్షణం ఉద్రేకంతో ఊగిపోతూ కనిపించాడు. మొహం ఎర్రగా కందిపోయింది. ఆవేశంతో పెదవులు అదరసాగాయి. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకున్నాడు. కానీ లేకపోతే అక్కడ కోడి రక్తంతో మంత్రగాడి రక్తం కలవాల్సిందే. వెళ్ళు! నేను ఏం చేయకముందే ఎక్కడి నుంచి వెళ్ళు! బయటికి దారి చూపిస్తూ అరిచాడు మళ్ళీ. ఎంతోమంది దయ్యం పట్టిన వాళ్ళని చూసిన వైద్యుడు కూడా ఆ క్షణం శ్రీధర్ ఆకారం చూసి భయపడ్డాడు. తన మూట సర్దుకుని బయటికి నడిచాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ చుట్టూ చూశాడు. వెదజల్లబడిన పసుపు కుంకుమ, సగానికి కోసిన నిమ్మకాయలు, మెడతగిన కోడ పక్కనే చేతులు కట్టుకొని బిక్కు బిక్కుమంటూ చూస్తున్న రామయ్య. అతడి దృష్టి రామయ్య మీద నిలిచింది. అతడు సన్నగా వణుకుతున్నాడు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. శ్రీధర్కి జాలేసింది. తన మీద, శారద మీద, రామయ్య మీద, అందరి మీద. ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రామయ్య తన పరిధిలో తను చేయగలిగింది చేస్తున్నాడు. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే తన పాప పట్ల అతడు పెంచుకున్న ఆప్యాయత కనపడ్డం లేదు. ఈ ఆలోచన వచ్చాక శ్రీధర్ మొహం మామూలుగా మారిపోయింది. అతడి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. వెళ్ళు అన్నాడు. రామయ్య అర్థం కానట్టు చూశాడు.
శ్రీధర్ దాన్ని పట్టించుకోకుండా పాప దగ్గరికి నడిచాడు. పాప చెంపల మీద కన్నీటి చారలు కట్టినాయి. అప్పుడే స్పృహ వచ్చినట్టయింది. చేతులను చాస్తూ నాన్న అంది బేలగా. ఆర్తిగా ఇంతవరకు తాను అనుభవించిన బాధని అర్థం చేసుకోగలిగింది అతనొక్కడే అన్నట్టుగా. అది 18వ రోజు సాయంత్రం. ఇంకా 2 రోజులు అంతే. కాద్రా తన పని తాను చేసుకుపోతున్నాడు శ్మశానంలో. అతడు తయారు చేసిన బొమ్మ 18వ రోజు క్రితం కొత్తగా ఉండేది. దాదాపు శిథిలా వ్యవస్థలో ఉంది ఇప్పుడు. ఇక్కడ పాప కూడా అలాగే ఉంది. స్వామి అటు కాద్రాని ఇటు పైడి తల్లి వాళ్ళని ప్రతిరోజు కాంటాక్ట్ చేసి అంతా సవ్యంగా జరుగుతున్నందుకు సంతృప్తి చెందుతున్నాడు. డాక్టర్ పార్థసారథి మెడికల్ జర్నల్ అన్నీ తిరిగేస్తున్నాడు. ఈ కేసును ఎలా సాధించాలని రాత్రింబవలు ఆలోచిస్తున్నాడు. తోటి డాక్టర్ని కన్సల్ట్ చేస్తానన్నాడు. ఫలితం కనపడడం లేదు. లాయర్ విద్యావతి కూడా ఆందోళనగానే ఉన్నాడు. ఇంకొక 2 నెలలు పోతే గాని పాపకు ఆస్తి అనుభవించే హక్కు రాదు. అయితే అతడి అనుమానం శ్రీకృష్ణ అనాథ బాలికల ఆశ్రమం వైపు పోలేదు. రోజు రోజుకి కృషించిపోతున్న పాపకి అక్కడెక్కడో ఉన్న ఆశ్రమానికి సంబంధం ఏమిటి అనుకున్నాడు. పాపని రోజు చూస్తున్న అబ్రకదబ్రాకి కూడా ఇది క్షుద్ధ విద్యలకు సంబంధించిన వ్యాధి అన్న అనుమానమే రాలేదు. ప్రతిరోజు వస్తున్నాడు. శ్రీధర్ కుటుంబంతో కూర్చుంటున్నాడు. పాపని పరామర్శిస్తున్నాడు, వెళ్తున్నాడు. అబ్రకదబ్రాకి పిల్లలంటే చాలా ఇష్టం. తను చేసే చిన్న చిన్న మ్యాజిక్లను కళ్ళప్పగించి చూసి పూర్తివగానే ఆనందంతో చప్పట్లు కొట్టే చిన్న చిన్న పాపలు అతడు నిజమైన ప్రేక్షకులు. పిల్లలతో వయసు మర్చిపోయి కలిసిపోవడం అతడికి ఇష్టం. తులసి అంటే అతడికి మరీ ఇష్టం. అది 18వ రోజు. తులసి కోమాలోకి వెళ్ళిపోవటానికి ఇంకొక రోజే ఉంది. సాయంత్రం 6ంటికి శ్రీధర్ ఇంటికి వెళ్ళేసరికి డాక్టర్ పార్థసారథి కూడా అక్కడే ఉన్నాడు. గొట్టం లాంటి సూదిలో ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు. అబ్రకదబ్రావ పాప వైపు జాలిగా చూశాడు. అదృష్టవశాత్తు ఈ పాప బ్రతికినా ఏమీ లాభం ఉండదు. ఈ డాక్టర్లు పొడిచిన సూది మందులతో 2 చేతులు చచ్చిబడిపోతాయి అనుకున్నాడు. ఆ మాట నిజమే. ఆమె భుజాలు, నడుము ఇంజెక్షన్లతో తూట్లు పడ్డాయి. హాస్పిటళ్ళు, ఇల్లు మధ్య పాప బంతిలా తిరుగుతోంది. ఆ రోజు మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు డాక్టర్ పార్థసారథి. శ్రీధర్ మాట్లాడలేదు. తల పక్కించి ఊరుకున్నాడు. వద్దు అంది శారద. చాలా రోజుల తర్వాత ఆమె మాట్లాడింది. పార్థసారథి తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. తన భావాల్ని కంట్రోల్లో చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె నెమ్మదిగా కానీ స్పష్టంగా అంది. ఏం చేస్తారు? డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మరిన్ని సూదులతో పొడుస్తారు, మరింత బాధ పెడతారు, వెన్నెముకలో నుంచి నీరు లాగుతారు, ముక్కులో గొట్టాలు దూరుస్తారు, చిత్రహింసలు పెడతారు. ఆమె కంఠం దుఃఖంతో వణుకుతోంది. అంతేగా అంది. ఎర్రగా కాల్చిన ఇనుపు ఊచతో వాతలు పెట్టే భూత వైద్యుడు మూర్ఖత్వానికి సూది గుచ్చి రక్తాన్ని బయటికి లాగే ఈ మూర్ఖత్వానికి తేడా ఏమీ కనపడడం లేదు నాకు. నవ్వింది. ఆమె కళ్ళల్లో నీళ్లు అలానే ఉన్నాయి. నవ్వుతూనే ఉంది. ఏడుస్తూ నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తూ. శ్రీధర్ ఆశ్చర్యంగా శారదా అన్నాడు. ఎప్పుడు గాంభీరముగా నెమ్మదిగా ఉండే తన భార్య ఇలా మాట్లాడడం, ముఖ్యంగా డాక్టర్తో అలా అనడం అతనికి విస్మయం కలిగించింది. ఆమె దగ్గరగా వెళ్ళబోయాడు. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న అగ్నిపర్వతం భద్రైంది. హిస్టీరియా వచ్చిందానిలాగా ఆమె అరిచింది. వెళ్ళండి అని గది గోడల మధ్య ఆమె కంఠం ప్రతిధ్వనించింది. పాప చచ్చిపోతుంది. మీరింకేం కల్పించుకోకండి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. పాపని ఇలా వదిలిపెట్టండి. దానికి కనీసం చచ్చిపోయేటప్పుడైనా నిశ్చితంగా చచ్చిపోనివ్వండి. సూదులతో గుచ్చి రక్తాన్ని పీల్చి దాన్ని మరింత హింస పెట్టకండి. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ, ఈ 4 రోజులన్నా పాపని నా దగ్గర పడుకోనివ్వండి అని బావురమంది. ఆమె దగ్గరగా వెళ్ళిపోతున్న శ్రీధర్ని పార్థసారథి వారించాడు. ముగ్గురు మౌనంగా బయటకొచ్చారు. జరుగుతున్న పరిస్థితుల్లో ఆమెకు హిస్టీరియా వచ్చినా ఆశ్చర్యం లేదు అనుకున్నాడు అబ్రకదబ్రా.
2 నిమిషాలు ఆమెని అలా ఉండనివ్వండి, తర్వాత కన్సోల్ చేతురుగాని అని పార్థసారథి అన్నాడు. ఇంకొక 2 గంటల తర్వాత నేను వస్తాను అని జరిగిన దాని గురించి చర్చించడం ఇష్టం లేనట్టు అతడు కారు వైపు నడిచాడు. మరుక్షణం అతడి కారు కదిలింది. ఫోర్టుకో చుట్టూ మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆ నీరవంలో స్నేహితులిద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఎవరి ఆలోచనలో వాళ్ళ ముందు తేరుకున్నది అబ్రకదబ్రా. నువ్వు లోపలికి వెళ్ళి శ్రీధర్, నేను వెళ్ళొస్తాను అన్నాడు. శ్రీధర్ ఏదో నిద్రలో నుంచి తేరుకున్న వాడిలా తలెత్తి చూసి నెమ్మదిగా తలూపి లోపలికి వెళ్ళిపోయాడు. అబ్రకదబ్రా చేతులు 2 జేబుల్లో పెట్టుకొని మెట్లు దిగాడు. మెట్ల దగ్గర నుంచి ప్రహరీ గేటు వరకు సన్నని కాలిబాట ఉంది. గడ్డి, చిన్న తుప్పలు, గోడ పక్కనే దారి. అతడి మనసంతా శూన్యంగా ఉంది. గోడ పక్కనే తల వంచుకొని నడవసాగాడు. 10 అడుగులు వేసి ఆగాడు. తుప్పల్లో ఒక కాగితం సగం కాలినది కనపడ్డది. దానిమీద డియర్ అని ఉంది. అతడికొచ్చిన మొదటి అనుమానం, ఉత్తరాన్ని కాల్చవలసిన అవసరం ఎవరికుంది అని వంగి కాగితం తీసి చూశాడు. చేతులతో పట్టుకొని వేళ్ల భాగం తుంపి చాలా వరకు కాలిపోయి ఉంది ఉత్తరం. మంచులో తడిసిన అక్షరాలు అల్లుకుపోయి ఉన్నాయి. ఉన్నంత వరకు చదివాడు. డియర్ టా, ఈ జే బిస్తాపూర్ వెళ్ళి అక్కడ కాద్రాను కల్సా. అనుకున్నట్టే టెలిగ్రామ్ ద్రావికి ఇవ్వు, అంతే. తర్వాత ఏమీ లేదు. కాగితం మూలల నుంచి పూర్తిగా కాలిపోయింది. అబ్రకదబ్రాకి ఏం అర్థం కాలేదు. బిస్తా వెళ్ళి కాద్రా అని అసలు తెలియగానే అనుకున్నాడు. కాగితాన్ని ఉండ చుట్టి పొదల్లోకి విసిరేశాడు. మామూలుగా మళ్ళీ ప్యాంటు జోబులో చేతిలో పెట్టుకొని తల వంచుకొని బయటికి నడిచాడు. అదే సమయానికి లాయర్ విద్యావతి తన కన్సల్టింగ్ రూమ్లో కూర్చుని పుస్తకాలు తిరిగేస్తున్నాడు. ఇంటి హౌస్నే తన స్టడీ రూమ్గా మార్చుకున్నాడు. విద్యావతికి తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు. చిన్నతనం నుంచి కష్టపడి చదివి పైకి వచ్చాడు. ప్రాక్టీస్ పెట్టిన మొదటి 2 సంవత్సరాలు అంత బాగా లేదు. కానీ ఒకరోజు అతడు కోర్టులో వాదిస్తుంటే రాబర్ట్ చూసి అతడిలోని చురుకును గుర్తించాడు. ఆ తర్వాత అతడు J&J కన్సల్టింగ్గా నియమించబడ్డాడు. దాంతో అతడి స్థితి మారింది. 5 సంవత్సరాలు తిరిగేసరికల్లా మంచి లాయర్ అని పేరు తెచ్చుకున్నాడు. అతడు మంచి స్థితిలోకి వచ్చాక కూడా తన పూర్వపు జీవితం గురించి మర్చిపోలేదు. పేదవాళ్ళకి, కష్టపడి చదువుకునే అనాథలకి చేతనైన సహాయం చేస్తూనే ఉన్నాడు. శ్రీధర్తో అతడి పరిచయం ఈనాటిది కాదు. శ్రీధర్ కూడా అతడిలాగా చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినవాడు. J&J డైరెక్టర్ అయిన ఆ గర్వము లేకపోవడంతో విద్యావతిని అతడి దగ్గరికి చేర్చింది. ఇప్పుడు శ్రీధర్ కుటుంబానికి వచ్చిన కష్టం పట్ల వ్యధ చెందుతున్న వాళ్ళల్లో అతడు కూడా ఒకడు. అతడు తన కన్సల్టింగ్ రూమ్లో కూర్చొని కేస్ లాస్ చదువుతూ ఉండగా బోయ్ వచ్చి అతడి కోసం ఎవరో వచ్చారని చెప్పాడు. క్లయింటా అడిగాడు. ఒక ఆవిడ సార్, రమ్మను. 2 నిమిషాల తర్వాత ఒక ఆమె వచ్చింది. 45 ఏళ్లుంటాయి, విధవరాలు. వచ్చి నమస్కారం చేసింది. కూర్చోండి అన్నాడు. పర్వాలేదండి, ఆమె నిలబడే అంది. ఆమె చేతిలోని కొన్ని రసీదు పుస్తకాలు, ప్లాస్టిక్ సంచి ఉన్నాయి. చెప్పండి అన్నట్లు చూశాడు. అనాథ శరణాలయం నుంచి వచ్చాను. మీలాంటి దయార్థ హృదయాలు కనికరించి సహాయం చేయటం వల్లనే దేవుడి అదృష్టం నోచుకొని బిడ్డలు మామూలు రికార్డే. మీ పేరు? మంగమ్మ. విద్యావతి డైరీలో నుంచి పర్సు తీస్తూ అది కాదు, మీ శరణాలయం పేరు అన్నాడు. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం. పర్సు తీస్తున్న చెయ్యి సగంలోనే ఆగిపోయింది. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం మనసులోనే మళ్ళీ ఒకసారి అనుకున్నాడు. అప్రయత్నంగానే ఆలోచన వచ్చింది. పాప ఇంకొక 2 నెలల్లో చచ్చిపోతే వీళ్ళు అడుక్కునే పని ఉండదు. ఆ విషయమే అడిగాడు. మీకు శ్రీధర్ తెలుసా? తులసి, రాబర్ట్. ఆమెకు అర్థం కాలేదు. ఎవరు బాబు అంది. అతడు పర్సులో నుంచి డబ్బు తీస్తూ ఎవరు లేదులే అన్నాడు. ఆమె బల్ల మీద రసీదు పుస్తకం పెట్టి వ్రాస్తూ ఉంటే అడిగాడు. ఎంతమంది ఉన్నారు మీ ఆశ్రమంలో? దాదాపు 80 మంది ఉన్నారు బాబు.
మరి ఫ్రెండ్స్ సరిపోతాయా? సరిపోవండి. అందుకే ఇలా ఇల్లిల్లు తిరగడం మీలాంటి ధర్మాతులే కరువయ్యారు. గవర్నమెంటు సహాయం చెయ్యదా? వాళ్ళిచ్చేది ఏ మూలకి బాబు? ఆమె రసీదు చింపి అతనికిచ్చింది. రసీదు పుస్తకం ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంది. ఈ ఆశ్రమాన్ని నడుపుతుంది మీరేనా? లేదు, నేను ఆడదాన్ని, ఒక్కతిని ఎలా నడపగలను? మా గురువు గారు స్వామి చిదానంద స్వామి మీకు తెలుసు కదా బాబు, మఠంలో ప్రతి శనివారం ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. అతడికి తెలియదు అన్నట్లుగా మధ్యగా తలూపాడు. ఆయనే దీనికి అధికారా? ఆయన విజయనగరం వెళ్ళారు. ఆయన గాక ఇంకా ఇద్దరున్నారు, పైడి తల్లి సరస్వతి అని. ఇద్దరి ఎక్కడికెళ్లారో చెప్పకుండా పోయారు. నెల రోజుల వరకు రారట. ఈ నెల రోజులు నాకు ఈ తిప్పలు తప్పవు. పైడి తల్లి ఆ పేరు దగ్గర విద్యావతి ఆలోచనలు ఆగిపోయాయి. ఎక్కడో విన్నాడు ఆ పేరుని. ఎక్కడా? అతడు తన ఆలోచనలో ఉండి ఆమె వెళ్ళిపోవడం గమనించలేదు. అతడు తేరుకునేసరికి ఆమె లేదక్కడ. తల విదిలించి ఆలోచనని ప్రారదోలి పుస్తకం మీద దృష్టి నిలిపాడు. మరు నిమిషం చదవడం మునిగిపోయాడు. ఆ విషయం మర్చిపోయి. కాస్మోరాలో 19వ రోజు తాలూకు కంఠం. 20వ రోజు పీడనం. ఆ రోజు రోగి కోమాలోకి వెళ్ళిపోతుంది. 20 రోజుల పాటు బాధపడ్డ శరీరం మరణానికి ఆయత్తమవుతూ కోమాలోకి ప్రవేశిస్తుంది. బాధల నుంచి శాశ్వత విముక్తై రోగిని కోమాలోకి ప్రవేశపెట్టడం మంత్రగానికి అన్నిటికన్నా కష్టమైన పని. 21 రోజుల ఉపవాసనలో ఆ రోజే ఎక్కువ నిష్ఠతో పూజలు చెయ్యాలి. కాద్రా చేస్తున్నాడు. చంద్రోదయ సమయానికి అతడు శ్మశానానికి చేరుకున్నాడు. కాద్రా బాగా శుష్కించిపోయి ఉన్నాడు. సరైన తిండి నిద్ర లేక కృషించి ఉన్నాడు. మరింత భయంకరంగా కనపడుతున్నాడు. కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. మొహం మరింత భయంకరంగా కనపడుతుంది. మొహం మరింత కర్కశంగా మారింది. 20 రోజుల్లో క్షుద్రదేవతోపాసన అతన్ని పీల్చేసింది. అయినా పట్టు వదలగా కాశ్మోరాన్ని సంతృప్తి పరుస్తున్నాడు. మంత్రగాళ్ళ జీవితం పూల పంపు కాదు. అతనింత కష్టపడి ఉండేవాడు కాదు. ఇన్ని 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత ప్రయత్నం చేసి సమాధిలోకి ఉన్న కాశ్మోరాన్ని నిద్ర లేపేవాడు కాదు. కేవలం తన అనుచరుణ్ణి చంపారనే పగ వల్లే ఈ మారణ హోమానికి పూనుకున్నాడు. ఓ అమాయకమైన పాపని బలి పెడుతున్నాడు. 20 రోజులు పూజ పూర్తి చేశాడు. 20వ రోజు ఈ రోజు అన్నిటికన్నా కష్టతరమైంది. కాశ్మోరా దేవత బొమ్మకి కట్టిన బంధనాలు విప్పి శాశ్వత విముక్తి కలిగిస్తుంది. ఇక్కడ బంధనాలు విప్పబడుతూ ఉంటే అక్కడ పాప బాధలన్నీ తొలగి మరణానికి చివరి ద్వారమైన కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 24 గంటలు అంతే. శ్మశానపు నడిబొడ్డు మీద అతను కూర్చుని ఉన్నాడు. చుట్టూ చీకటి. ఎప్పుడు పెద్ద స్వరంతో మంత్రాలు చదువుతూ ఆర్భాటం చేసే అతడి గొంతు ఈరోజు మౌనం వహించింది. 1000 సంవత్సరాల తర్వాత కాశ్మోరా రాబోతున్నాడు. వచ్చి అతనికి సహకరించబోతున్నాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చదివిన నవల తప్పులేమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.